Aditya LCD LED TV Training Institute 26/1/2020 new batch start and booking your seat 1000 rupees near Indra Lodge, Lakshminagar, Godavari Kani district, Peddapalli, Telangana state. 9866749835 80740699835. సో ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ అవైలబుల్ అండి. మరియు దూర ప్రాంతాల వారికి ఒకవేళ రాదలుచుకోనట్లయితే 32 GB పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే టోటల్గా మన కోర్స్ వచ్చేసి కూడా ఆ పెన్ డ్రైవ్లో ఇక్కడ మనం ఏ విధంగా మనం బోర్డు మీద ఎలా క్లాస్ చెప్తామో ఆ విధంగా క్లాస్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటుంది, కాఫీ ఇమేజెస్ ఉంటాయి, జంపర్ సెట్టింగ్స్ ఉంటాయి, సొల్యూషన్ వీడియోస్ ఉంటాయి. సో మన క్లాస్కి వచ్చిన వారికి, తర్వాత పెన్ డ్రైవ్ తీసుకున్న వారికి 1 year సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మీ దగ్గరకు వచ్చిన టీవీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పండి సార్ అని అంటున్నారు. అది 1800 అండి. 6 month ప్యాకేజీ మేము సపోర్ట్ చేస్తాము, ఆన్సర్ చేస్తాము, ఇమేజ్తో పాటు ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనకు గామా ఐసీ. సో మనకు గామా ఐసీ అనేది AS15 అని చెప్పి మోడల్ ఈ విధంగా ఉంటుందని నేను ఇమేజ్లో చూపించిన విధంగా గామా ఐసీ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గామా ఐసీ ఇక్కడ మనకు పిన్ అవుట్ ఇక్కడ మనకు డాట్ లాగా ఉంది కదండి, అక్కడ నెంబర్ 1 2 3 అని ఇట్లా రాసిన యాంటీ క్లాక్ వైజ్లో ఎనీ ఐసీ యాంటీ క్లాక్ వైజ్లో కౌంటింగ్ చేయగలరు. సో ఇప్పుడు మనకు గామా ఐసీ ఫాల్ట్ వచ్చేసి 3 types ఫాల్ట్స్ ఉంటాయండి. ఒకటి చూడండి, ఇక్కడ నెగిటివ్ పిక్చర్ అంటే వైట్ డిస్ప్లే విత్ నెగిటివ్ పిక్చర్ వస్తుందండి. వైట్ డిస్ప్లేలో విత్ నెగిటివ్ పిక్చర్ వస్తుంది. సో ఇది వచ్చేసి వీకామ్లో ఫాల్ట్ ఉంటుందండి. వీకామ్లో మనకు ఈ విధంగా మనకు వచ్చినట్లయితే వీకామ్లో మనకు ఫాల్ట్ ఉంటుంది, లేదా రిఫరెన్స్లో ఫాల్ట్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఇంకా చూడండి పర్టికులర్గా ఇమేజెస్. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్లో ఇక్కడ రిఫరెన్స్లో అంటే AVDD నుంచి రిఫరెన్స్ అనే పిన్ను ఫాల్ట్ ఉంటుందండి. దాన్ని డైరెక్ట్గా మనం జంపర్ కూడా వేయచ్చు. అది ప్రొటెక్షన్ ఐసీ అంటారు. LM431 అనే ఐసీ ఉంటుంది. కొన్ని మోడల్కు, అన్ని మోడల్కు ఉండవండి, కొన్ని మోడల్కు ప్రొటెక్షన్గా ఐసీ ఇస్తాడు. అప్పుడు ఆ ఐసీ పోయినట్లయితే ఈ విధంగా ఫాల్ట్ వస్తుంది. తర్వాత ఒకటి వైట్ డిస్ప్లే వస్తుందండి. ఆ వైట్ డిస్ప్లే వస్తే AVDD ఫాల్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి నెగిటివ్ పిక్చర్ అండి. సో నెగిటివ్ పిక్చర్ అనేది ఇప్పుడు మ్యాపింగ్ పిక్చర్ టైప్గా మనకు కనబడుతూ ఉంటుంది. దీనిలో 2 types, కొంచెమే తేడా ఉంటుందండి. సో ఇక్కడ మనకు నెగిటివ్ పిక్చర్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు నేను 2 types ఇమేజెస్ చూపిస్తాను. ఇది గామా అవుట్పుట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. గామా అవుట్పుట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 2 ఇమేజెస్ చూపిస్తున్నాను ఇక్కడ. సో నెగిటివ్ పిక్చర్ అండి. సో నెగిటివ్ పిక్చర్ అనేది 3 types ఉంటాయి. ఒకటి మ్యాపింగ్ పిక్చర్ వచ్చేసి, తర్వాత ఇప్పుడు నెగిటివ్ పిక్చర్ అంటే అవుట్పుట్లో ప్రాబ్లం ఉంటుంది. సో దీనిలో 3 రకాల ఫాల్ట్ వస్తుంది. ఒకటి వైట్ డిస్ప్లే. సో వైట్ డిస్ప్లే వస్తే AVDD ఫాల్ట్. తర్వాత వైట్ డిస్ప్లే విత్ ఇమేజ్ వస్తే తర్వాత AVDD రిఫరెన్స్ పిన్ ఫాల్ట్. అదేవిధంగా మనకు నెగిటివ్ పిక్చర్ వచ్చినట్లయితే గామా అవుట్పుట్లో ఫాల్ట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు సర్క్యూట్లో చూసినట్టు విధంగా ఇక్కడ చూడండి AVDD ఇన్పుట్ అనేది ఉంది, ఇక్కడ ఒక డయోడ్ ఉంది, ఇక్కడ రెసిస్టర్లు ఉన్నాయి. ఇది డయోడ్ ప్యాక్ అండి. సో ఇక్కడ ఈ ఐసీ వచ్చేసి LM431 అనే ఐసీ ఉంటుంది. అంటే AVDD అనే ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అవుట్పుట్ మనకు ఇన్పుట్ అనే అవుట్పుట్ అనేది రిఫరెన్స్ అని రాసి ఉంటుందని డైరెక్ట్గా ఐసీకి వెళ్తుంది. తర్వాత ఐసీకి కావాల్సిన AVDD వోల్టేజ్ ఇన్పుట్లు అన్నీ కూడా ఉన్నాయండి. ఇది సెక్యూరిటీ. సో ఈ ప్రొటెక్షన్ ఐసీ ఇట్లా పోయినట్లయితే వైట్ డిస్ప్లే విత్ ఇమేజ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మిగిలిన అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇన్పుట్లు అండి. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం కంప్లీట్గా ఇన్పుట్స్. ఈ లెఫ్ట్ సైడ్లో ఎక్కడ మనకు ఇన్పుట్లు ఫాల్ట్ వచ్చినా వైట్ డిస్ప్లే విత్ ఇమేజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అవుట్పుట్లో మనకు ప్రాబ్లం వచ్చిందనుకో, రైట్ సైడ్లో అవుట్పుట్ అండి చూడండి 14+1 అంటే 14+ అంటే 14 ఛానళ్ళు +1 అంటే వీకామ్ వోల్టేజ్ ఇందులో నుంచి అవుట్పుట్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అవుట్పుట్లో మనకు ఫాల్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. అదే AVDDలో అసలు ఎంట్రన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వైట్ డిస్ప్లే వస్తుందండి. ఇక్కడ అవుట్పుట్లో రైట్ సైడ్ అవుట్పుట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నెగిటివ్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు AVDD ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ వచ్చి రిఫరెన్స్ పిన్ అనేది మనకు ఫాల్ట్ వచ్చినట్లయితే వైట్ డిస్ప్లే విత్ ఇమేజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీకామ్ అనే సప్లై కూడా ఫాల్ట్ ఉన్నట్లయితే మనకు వైట్ డిస్ప్లే విత్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.